ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి, అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి, క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం అండి. హోలిస్టిక్ వెల్నెస్ అంటే ఏంటి? హోలో, ఇందులో రెండు పదాలు ఉన్నాయండి. హోలో అనేది, హోలిస్టిక్ అనేది. ఈ హోలో అనేది గ్రీకు పదం అండి. హోలో అంటే మనకు అర్థం ఏంటి అంటే పూర్తిగా, ఈ గ్రీకు భాష పదం అన్నమాట ఇది. హోలిస్టిక్ అంటే సంపూర్ణముగా, పూర్తిగా అని అర్థం వస్తుంది అనమాట. ఈ పూర్తిగా వెల్నెస్ ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము, పూర్తిగా అంటే సంపూర్ణమైన ఆరోగ్యము. సంపూర్ణమైన ఆరోగ్యము అంటే ఏంటి అంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యము, మనిషి పూర్తిగా అంటే ఏ అనారోగ్యము అనేది లేకుండా ఉండడము, అంతే కదా. అనారోగ్యం అంటే మన బాడీలో ఏ అనారోగ్యము లేకుండా ఉంటే అది మనకు పూర్తిగా ఆరోగ్యము అని వస్తుంది. అయితే ఇక్కడ అనారోగ్యం అంటే ఒక ఒక రకమైన అనారోగ్యమే కాదండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి శారీరకంగానూ ఆరోగ్యంగా లేడు, అలాగే మానసికంగానూ ఆరోగ్యంగా లేడు, అలాగే సామాజికంగాను మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ, మన ఇంట్లోనే కూడా ఆ వాతావరణం ఆరోగ్యకరంగా లేదు. అలాగే ఆధ్యాత్మికత పరంగా కూడా అలాగే ఉందండి. ఎంత మటుకు దాంట్లో కూడా సంపూర్ణంగా ఉంది ఆరోగ్యము అనేది కూడా లేదు. కాబట్టి మనము ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఈ నాలుగు పరంగా కూడా మనము పూర్తి ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. అంటే పూర్తిగా ఈ నాలుగు విషయాల్లోనూ మనం సంపూర్ణంగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో సార్ ఈ హోలిస్టిక్ వెల్నెస్ అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఈ నాలుగు విషయాల్లో కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అది సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. అనుకుంటారు ఆరోగ్యం బాగుందా, మనం అంతా ఎవరైనా అడిగితే బాగున్నారా, ఓకే బాగున్నాం, కానీ ఎక్కడో ఏదో ఒకటి మళ్ళీ ఉంటుందన్నమాట. అట్లా అది ఏదీ లేకుండా మేము ఆనందంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అనేదానికి, ఆనందంగా ఉన్నాము అనేదానికి చాలా తేడా అండి. ఆ రెండు ఒకటే కదా అనుకుంటారు, కాదు. అది దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి ఈ ఆనందమయ స్థితి రావాలి అంటే ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానం చేస్తామండి ప్రతి ఒక్కరు కూడా. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు ఇందులో. ఎంతో మంది మాస్టర్స్ ధ్యానం చేస్తూ ఎంతో ఎదుగుదల అనేది సాధించి ఉంటారు. అయితే అందరూ కూడా ఈ ఏమంటాము సమగ్ర జీవన శైలి అనేది, ఆరోగ్యము, ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, మనం అన్నీ కూడా అంటే ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ ఆ జీవన శైలి, ఆ ఆహార నియమాలు అనేది సరిగ్గా పాటించకపోవచ్చు. మసాలాలు తీసుకోవచ్చు, అసిడిటీ ఐటమ్స్ తీసుకోవచ్చు, సరైన పండ్లు కూరగాయలు అనేది కూడా సరిగ్గా తీసుకోకపోవచ్చు, లేదా తగినంత నీళ్లు అనేది కూడా తీసుకోకపోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది ఖచ్చితంగా. అయితే మన వాళ్ళు ఆల్రెడీ ధ్యానంలో ఉన్నారు కదా. ధ్యానంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఓకే, మనము ధ్యానంలో ఉన్నాం కాబట్టి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్, కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. ఇంకోటి, ఆ మెడిసిన్ అనేది ఇంగ్లీష్ మెడిసిన్ వాడకపోవచ్చు, ఇంకోటి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. కాబట్టి ఇవన్నీ చేయకుండా మనం ఏం చేస్తాం? ధ్యానమే చేస్తాం. ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం చేస్తాం. అయితే ఏమవుతుంది? ఈ ఒక 3 గంటలు ధ్యానం చేసావు, ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఓకే, ఆ ధ్యానం నుంచి ఆ సమస్య పోతుంది. అయితే నీ ఏదైతే రోజువారీ నీ వాతావరణము, ఆహార నియమాలు అనేది నువ్వు మార్పు తెచ్చుకోకుండా ఉంటే మళ్ళీ ధ్యానం చేస్తావు, అనారోగ్యం సమస్య వస్తుంది, మళ్ళీ దాన్ని తొలగించుకుంటావు. ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటే మరి నువ్వు ధ్యానం చేయడము, హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని సొల్యూషన్ చేసుకోవడం, మరి నీ ధ్యాన శక్తి ఎంతసేపు నీ ఆరోగ్యానికే పెట్టుకుంటా పోతే నీ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది? ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అనేది ఎప్పటికి వెళ్తావు? ఇక్కడ ఆరోగ్యము కావాలి, ఆ, అలాగే రోగము తగ్గిపోవాలి, నీ ధ్యాన శక్తి పెరగాలి. ధ్యాన శక్తి నందను ఆరోగ్యానికి పెట్టుకుంటూ పోతే
మరి ఎప్పుడు అవుతుందండి? ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది? ఈరోజు 3 గంటలు చేసావు, ఏదైనా ఒక సమస్య వచ్చింది, దానికి పాయ్ ధ్యాన శక్తి అంత. మరి ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు తెలుసుకుంటావు? ఆ స్థితికి ఎప్పుడు చేరుకుంటావు? కాబట్టి ఈ హోలిస్టిక్ వెల్నెస్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి దానికి ధ్యాన శక్తినే వాడకలేదు. ఇప్పుడు మనకి ఏదైనా కొంతమందికి మోషన్ ప్రాబ్లం వచ్చింది అంటే కొంచెం అసిడిటీ వచ్చింది, లోపల కడుపులో ఇబ్బంది అయింది, ఏదైనా సమస్య వచ్చిందండి, నో డాక్టర్ నో మెడిసిన్, కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, లేదా వెళ్ళావే అనుకుందాం, వెళ్తే అతను ఏదో ఒక మందు ఇచ్చాడు. ఆ మందు నుంచి మన సమస్య తగ్గితే ఓకే, తగ్గలేదు అనుకోండి, ఆ సమస్య నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా 2 సమస్యలు వస్తాయి. మన దాంట్లో ఒకసారి ఉండేవారు, ఆయన కూడా మంచి ఆ, బాగా యాదగిరి సార్ అనేసి, ఆయనకు పాపం అసిడిటీ ప్రాబ్లం వచ్చిందండి. ఆయన చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లే తిరిగారు. ఆయనకి ఇచ్చిన మందుల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకేదో పెద్ద సమస్య, ఇంకేదో పెద్ద సమస్య. ఆయన ఎంత బాధపడ్డాడంటే తిరగని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు మళ్ళా. కానీ ఏం చేద్దాము, లోపల అది పుండై కూర్చుంది అనమాట, ఇంకా సమస్య పెరిగిందే కానీ తగ్గలేదు. ఆయన ఇందులో జాయిన్ అయ్యారండి, మన క్లాస్లోనే జాయిన్ అయ్యారు. చక్కగా ఆయన రోజు కూడా ధ్యానం, ఇలా నైట్ సెషన్కి వచ్చేవారు, చక్కగా ధ్యానం చేసుకునేవారు, సార్ చెప్పే టిప్స్ పాటించేవారు. ఖచ్చితంగా 3 నెలలు అంటే 3 నెలలు అంటే మందులు ఎప్పుడు మానేసినాడో తెలియదు. అసలు ఆయన మందులు వేసుకుంటున్నాడన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయిందండి. అంత నార్మల్ అయిపోయాడు. ఆ సార్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దాంట్లో. ఆయన చెప్పారనమాట, సార్ నేను ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి ఎంతెంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, నాకు సమస్య తగ్గకపోగా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా పెద్ద సమస్యలు అయిపోయినాయి. ఏమైపోతానో ఏమో అనుకున్నాను, కానీ చక్కగా ఈ ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల, మీరు చెప్పే ఈ సూత్రాలు వాడడం వల్ల నేను టాబ్లెట్స్ వేసుకోవడం అనేది మర్చిపోయినా సార్, అంత ఆరోగ్యంగా తయారైపోయినాను అని చెప్పారు. అంటే ఏంటి అంటే మనం ఈ సమగ్ర జీవన శైలి, మనం చెప్పే యాక్యుప్రెజర్ కానీ, ముద్రాస్ కానీ, లేకపోతే ఆ, జీవన విధానం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేవి చెప్పడం వల్ల, అవి పాటించడం వల్ల మనము ఆ, మన ధ్యాన శక్తిని మన ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా మోషన్ ప్రాబ్లం వచ్చిందండి, టాబ్లెట్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇది ఆక్యుప్రెషర్ పాయింట్ అండి. ఇది ఇది ఒక 20 మినిట్స్ మనం ఇలా ప్రెస్ చేయడము రిలీజ్ చేయడము చేసామంటే ఖచ్చితంగా ఆ పాయింట్లో మనకు లోపల కడుపులో ఖచ్చితంగా అది యాక్టివ్ అయిపోయి నార్మల్గా ఫ్రీ మోషన్ అయిపోతుందండి. ఇంకొకటి, కొంతమందికి ఎక్కువ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోవడము, ఏం చేస్తున్నామో అది గుర్తుండకపోవడం జరుగుతుంటుంది. ఇక్కడ అండి ఈ ప్రెజర్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఇలా చేసామనుకోండి, మెమరీ పవర్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక 20 మినిట్స్ ఇలా ప్రెస్ చేసామంటే మంచి మెమరీ పవర్ వస్తుంది. ఇదన్నమాట. ఇట్లా మనము చేసుకుంటా పోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇంకోటండి, శరీరం కలుధర్మ సాధనం అంటారు. అంటే ఏంటి అంటే మనము ఏ పని చెయ్యాలన్నా కూడా మనకి ఈ శరీరం అయితే సహకరించాలి కదండి. శరీరం అనేది మనకు ముఖ్యం. ధ్యానం చేయాలన్నా, మనం వెళ్ళాలా, నడవాలా, చేయాలన్నా శరీరమే మనకు ముఖ్యం. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత అద్భుతమైనవి సాధించవచ్చు మనం ఏదైనా కానీ. శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉమ్, మన శరీరం ఆ, ఏమంటామంటే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు దాని గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఈ చేతుల్లో ఏముంది, మన కాళ్ళలో ఏముంది, ఈ నర్వ్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంది, అలాగే మన బాడీలో హార్ట్ ఎక్కడ ఉంది, లివర్ ఎక్కడ ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా పని చేస్తాయి, మన పూర్తి అవగాహన అనేది మన శరీరంలోని ప్రతి పార్టు యొక్క అవగాహన మనకు తెలిసి ఉంటే మనం దాని గురించి అరే ఇది పని ఇలా చేస్తుంది, దీనికి ఈ ఆహారం ఇవ్వాలి, దీనికి ఈ ఆహారం ఇవ్వకూడదు, ఇలా ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనమే అనుకుంటాం ఇది తినచ్చునా లేదా, ఇలా ఉండొచ్చునా లేదా, ఇది తీసుకోవచ్చునా లేదా అని మనకు మనమే తెలుసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. అలాగే ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతోంది మనకు, అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారండి అంటే డాక్టర్లు తెలుసుకుంటారు. డాక్టర్లు తెలుసుకుంటే వాళ్ళకు ఉపయోగం, కానీ మనకేం ఉపయోగం అండి? వాళ్ళకు ఉపయోగమే కదా డాక్టర్లు తెలుసుకుంటే, కానీ మన శరీరం గురించి మనం తెలుసుకుంటే మనకు ఉపయోగం. అంతే కదా, మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి. అది ఏమున్నాయి, ఏం పనిచేస్తున్నాయి, ఇప్పుడు శరీరం అంటే
పైన కనిపించేదైనా కాదు, లోపల కూడా మళ్ళీ 7 శరీరాలు ఉంటాయి మనకు. ఎథరిక్ బాడీ అంటాం దాన్ని. అలాగే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అని ఉంటాయి. ఇవి ఎన్ని నాడులతో ఇవి కనెక్ట్ అయి ఉంటాయి, ఇది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే వాటికి ఏమేమి లోపల ఒక్కొక్క శరీరంలో ఇప్పుడు పైన కనిపించే శరీరానికి ఏదైనా సమస్య వస్తే మందులు వాడుకుంటాం. మరి దానిలో కనిపించని శరీరానికి ఏమన్నా సమస్య వస్తే మందులతో సరిపోదండి. అది ఎలా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ఇదంతా కూడా మనం ఈ హోలిస్టిక్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ స్పిరిచువల్ జ్ఞానంలో ఇవన్నీ అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నామండి. ఆ మొబైల్ కొంటూనే ఓపెన్ చేస్తూనే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి మొత్తం మనం చూస్తామా, అందులో ఏమేం పనిచేస్తాయి, ఎలా ఉంది అని ప్రతిదీ అవగాహన తెలుసుకుంటాం కదా. ఆ మొబైల్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి, అన్నీ తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నప్పుడు మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి కదా. అట్లని అప్పుడు తెలుసుకున్నాం అనుకో, ఏది ఎంత తీసుకోవాలి, ఎన్ని నీళ్లు తీసుకోవాలి, ఆ ఇది తినచ్చునా లేదా, ఏ దానికి ఏం ఉపయోగించాలి, ఇట్లా ప్రతి ఒక్క విషయము కూడా మనకు అవగాహన వచ్చేస్తుంది. మనమే డాక్టర్లం అయిపోతామండి. అప్పుడు అప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్, అంతే కదా. మనం సక్రమంగా ఉన్నాం అనుకోండి, మనం డాక్టర్తో పని ఉండదు. మన ధ్యానం చేస్తాము, ఆ ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసం పెంచుకుంటాము. మన జోలికి ఇంకా ఏదీ రాదు. ముందు మన బాడీని మనం క్లీన్ చేసేసుకొని చక్కగా మనకి ఏం కావాలనో అవన్నీ కూడా మనం సరిగ్గా తీసుకున్నాము అనుకోండి, అప్పుడు డాక్టర్తో పనే ఉండదండి. అదనమాట. అట్లే ఇంకేంటి అంటే ఉమ్, ఇక్కడ డిసీజెస్ అనేది మనకు ఒక ఆ, ఏమంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక విషయం చెప్పడం జరిగిందనమాట. ఏంటి అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ కాల్డ్ హెల్త్ అన్నాడు. అంటే ఆబ్సెన్స్, ఏదైతే డిసీజ్ అనేది మన దాంట్లో ఆబ్సెంట్ ఉంటుందో అది హెల్త్గా ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏం చెప్పారు అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఒక్కటే కాదు, ఆ ఇక్కడ ఏం చెప్పారంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇల్నెస్, సోషల్ ఇల్నెస్, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ లేకపోతేనే ఆరోగ్యము అని ఒక నిర్ధారణ చేశారండి. అంటే ఏంటంటే నువ్వు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే సోషల్గా బయట ప్రపంచంగా పరంగా కూడా నువ్వు ఆరోగ్యం, ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు ఆరోగ్యము అన్నారు. ఎక్కడ జరుగుతోందండి, ఎంతమందిలో ఉంటుంది? ఇప్పుడు మనం అంతా బాగానే ఉన్నాం, ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ చేయాలంటే ఒక హెల్త్ చెకప్ చేయించండి అంటాడు. మనం ఖచ్చితంగా ఒక సెంటర్కి వెళ్తాము, ఏదైనా చేయించుకొని వస్తామండి. కానీ మనిషి ఏదో ఒక సమస్య అయితే అక్కడ బయటపడుతుంది. బాధ్యత మేడం నవ్వుతుంది, ఎందుకంటే కనెక్ట్ అయింది పాపం. ఆ ఖచ్చితంగా ఒక ఏదో ఒకటి బాగానే ఉంటాము, మనం అంతా బాగానే ఉంటాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి అయ్యా నీకు ఈ సమస్య ఉంది అని బయటపడుతుంది. అంగా ఇప్పుడు ఏమవుతుంది, బుర్రలో పురుగు తొలుస్తుంది అనమాట, అరే నాకు ఈ సమస్య ఉందంట అనేసి. అంతవరకు బాగానే ఉన్నాం, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకున్నందువల్ల మనం బాగలేమని ఏదో సమస్య బయటపడింది అనమాట. అంటే డబ్బులు ఇచ్చి మనల్ని మనమే కొని తెచ్చుకున్నాం అనమాట అక్కడ. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, పురుగు తొలుస్తూ ఉంటుంది. ఒక షుగర్ కొంచెం కొంచెం పెరిగి ఉంటుంది. అరే నా బాడీలో షుగర్ పెరిగింది, నేను ఇప్పుడు డైట్ పాటించాలా, నేను ఏదో ఒకటి మందులు వాడాలా, వాకింగ్ చేయాలా, అప్పుడే వస్తుంది శ్రద్ధ. అంతవరకు ఏమి ఉండదు, అప్పుడు వస్తుంది అనమాట శ్రద్ధ. ఓకే. ఇప్పుడు ఏం ఆలోచిస్తాము మనము, ఈ సమస్య ఉంది అని ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు మనం అదంతా వదిలిపెట్టేసి మనము నిద్ర లేస్తూనే మనకు ఒక్కటే, నేను లేచినానా, ఇప్పుడు లేచి పని చేసుకోగలుగుతున్నానా, నా పని నేను చేసుకునేటట్టు ఉన్నానా, లేదా నా శరీరం ఎలా ఉంది, నాకు చేత కాకుండా ఉందా. ఇప్పుడు నేను నా లోపల బాడీలో నాకు షుగర్ ఉంది అనుకుందామండి. అయితే నేను లేచి నా పనులన్నీ నేను చేసుకుంటున్నా, ఇంటి పనులు చేస్తున్నా, పిల్లల పనులు చేస్తున్నా, క్లాసులకు వస్తున్నా, అన్ని చేస్తున్నప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను కదా. లోపల ఏముంటే నాకెందుకండి, నేను యాక్టివ్గా ఉన్నానా లేదా, ఇది మటుకే చూసుకోవాలి. ఇది చూసుకున్నావు అనుకోండి, నువ్వు అంతా బాగానే ఉంటావు. ఆ పురుగుని ఎప్పుడైతే లోపల పెట్టుకున్నామా అయిపోయి ఇంకా. నేను కూడా అనుకునేదాన్ని, అమ్మో నాకు షుగర్ పెరిగింది, షుగర్ పెరిగింది, నేను డైట్ పాటించాలా, అది చేయాలా, ఇది చేయాలనుకో. నాకు సార్ చెప్పాడు, అమ్మ నువ్వు లేచి అన్ని పనులు సక్రమంగా చేస్తున్నావా, దాని గురించి మర్చిపోయింగా అన్నాడు.
ఎందుకంటే మనం చేసే పని మనం సరిగ్గా చేస్తున్నామా, మనం ఆత్మస్వరూపాలము, మన ఇది శరీరము, నేను ఆత్మను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నిన్ను ఏది చేయదు. ఇంకా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మనకు డే 1 క్లాస్ ఇచ్చిన విశ్వాసారు డెత్ ఎక్స్పీరియన్స్ అయ్యారండి. ఆయనకు కూడా ఫిట్స్ వచ్చాయి, బ్రెయిన్లో ప్రాబ్లం ఉండింది. ఆయన మెడిటేషన్ ఫుల్గా చేస్తారు. పత్రిజీ గారితో 10 ఇయర్స్ ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కర్మ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. డెత్ ఎక్స్పీరియన్స్ వరకు వెళ్ళాడు, హాస్పిటల్లో ఉన్నాడు, అన్నీ అయింది. ఇప్పటికీ ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడంటే పొద్దున్నే లేచినా కూడా తెల్లవారుజామునే లేయడము, 2 అవర్స్ మెడిటేషన్ చేయడము, మళ్ళా సైక్లింగ్ చేయడము, 4 కిలోమీటర్స్, అలాగే షటిల్ ఆడడము, తన డైట్ అన్నీ చేస్తాడండి. అయితే ఉన్నట్టుండి మధ్యలో ఒకసారి చెకప్కి వెళ్దాము అని పోయిన నెలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్రెయిన్ ఒకసారి చెక్ చేయిద్దామని చెక్ చేయిస్తే ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అమ్మ ఈ రిపోర్ట్ చూసి, అయ్యో ఈయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడండి, ఈయన బ్రెయిన్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, వెంటనే వచ్చి అడ్మిట్ చేయండి అన్నాడు. ఈయన చూస్తే ఊరు ఊరు తిరిగి క్లాసులు చెప్తున్నాడు. ఈయనకి ఎవరు అనుకుంటాడండి ఇంత సమస్య ఉందని. లోపలేమో సమస్య ఉంది, కానీ ఆ ధ్యాన శక్తి ఏదైతే ఉందో, ఈయన చేసే సేవ ఏదైతే ఉందో అది అవన్నీ ఏమీ అంటకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడండి. హుషారుగా క్లాసులు చెప్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, కానీ లోపల సమస్య అయితే అంత తీవ్రంగా ఉంది. అది ఏమీ చెయ్యదు. మనం చేసుకునే పని మనం చేసుకుంటా పోతూ ఉంటే దాని దాన్ని తొలచకుండా నాకు ఈ సమస్య ఉంది అనేది నువ్వు అనుకుంటే అది పెరుగుతుంది. యద్భావం తద్భవతి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు అన్ని నార్మల్గా ఉంటాయండి. లోపల ఏది ఉన్నా కూడా అది నీ మీద ఎలాంటి ప్రభావము చూపించదు. ఇది చెప్పడం కోసమే ఈ హోలిస్టిక్ వెల్నెస్. ఇందులో మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా ఈ 365 డేస్లో మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలిస్టిక్ వెల్నెస్ ప్రోగ్రాంలో చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, ఆచరించండి. ఆచరిస్తే మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మీ ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగించుకుంటారు. అప్పుడు ఈ అనారోగ్యము అనేదే ఉండదు. కాబట్టి ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మనం చెప్పే రెమెడీస్ వాడి చక్కగా ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు అవుతారు. ఈ మొత్తం అంతా కూడా విశ్వం అంతా ధ్యానమయం కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇదే మన మహావతార్ ఫౌండేషన్ లక్ష్యం అండి. అందుకే ఇలాంటి ఎజెండాను తీసుకురావడం జరిగింది. ఇది విషయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.